హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం సుస్వాగతం. ఇది మన ఏడీకే స్ట్రిక్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇవాల్టి వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే ఏపీలో ఇంటర్ ఫలితాలు అయితే వచ్చేసింది. ఇది అందరికీ కూడా తెలిసిన విషయమే అనమాట. కానీ చాలామంది విద్యార్థులకు సార్ మేము చాలా బాగా రాసాము ఎగ్జామ్, కానీ నేనైతే ఫెయిల్ అయ్యాను. అదేవిధంగా సార్ నేను ఎగ్జామ్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే రాశాను, కానీ నాకు తక్కువ మార్క్స్ వచ్చింది సార్, నేను రీకరెక్షన్ పెట్టుకోవాలి లేదంటే రీకౌంటింగ్ పెట్టుకోవాలి, దాని గురించి అయితే ఒక వీడియో చేయండి, మొబైల్లోనే ఎలా అప్లై చేసుకోవాలి వీడియో అయితే చేయండి అనేసి చాలామంది అయితే అడిగారు. ఈరోజు మార్నింగ్ అయితే మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. అది ఎలా చేయాలి ఏంటి అనేసి దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే మనం పూర్తి సమాచారం అయితే ఇవ్వబోతున్నాం అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి, లాస్ట్ దాకా చూడండి. అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. ఇలాంటి లైక్ అనేది ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను చేయడానికి నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఆ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. మీ నుండి నేను ఆశించేది ఆ లైక్ మాత్రమే. ఆ లైక్ని అయితే కొట్టేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే కింద ఎర్రగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసుకొని ఆల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను ఇస్తున్నటువంటి ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. చాలామంది విద్యార్థులు ఏమడిగారంటే, సార్ నేను ఎగ్జామ్ అనేది చాలా బాగా రాశాను సార్, కానీ నేను ఫెయిల్ అయిపోయాను. నేనైతే రీకరెక్షన్ అయితే పెట్టుకున్న తర్వాత మళ్ళీ నాకు సప్లిమెంటరీలో ఛాన్స్ ఇస్తారా అనేసి కూడా అడిగారు. దీన్ని కూడా ఈ లాస్ట్లో అయితే మనం డిస్కస్ చేద్దాం. మొత్తం కూడా డిస్కస్ అయితే చేద్దాం అనమాట. ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో అయితే రాయండి. ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం చూసినట్లయితే మనం రీకౌంటింగ్ అంటే ఏంటి, ఇక్కడ ఉంది కదా. రీకౌంటింగ్ అంటే ఏంటి, దాని గురించి అయితే ఇప్పుడు మనం పూర్తిగా అయితే డిస్కస్ చేద్దాం. రీకౌంటింగ్ అంటే ఏంటంటే, ఫస్ట్ మన పేపర్లో ఏదైనా టోటల్ మిస్టేక్ ఉంటే టోటల్ని మాత్రమే కౌంట్ చేసి, అంటే రీకౌంటింగ్ చేసి మన మెయిల్కి అయితే దాన్ని అయితే పంపిస్తారు. ఓకేనా. ఇదే అనమాట. దాని గురించి రీకౌంటింగ్ మాత్రమే వస్తుంది. దీనికి ఫీజు చూసినట్లయితే మనకు 260 రూపాయలు ఈచ్ సబ్జెక్ట్కి ఉంటుంది, ఓన్లీ రీకౌంటింగ్ మాత్రమే. ఓకేనా. ఇది ఇంకొకటి ఏంటంటే రీవెరిఫికేషన్. రీవెరిఫికేషన్ అంటే ఏం లేదు. ఇప్పుడు అయితే నేను చెప్తాను రీవెరిఫికేషన్ అంటే ఏంటి అనేసి. ఏంటంటే రీవెరిఫికేషన్ అంటే ఏం లేదనమాట. మన పేపర్ని మొత్తం A to Z ఫస్ట్ నుంచి కరెక్షన్ చేసి మొత్తం కూడా వెరిఫికేషన్ అయితే చేసి, అదేవిధంగా ఇంకా ఏం చేస్తారంటే ఒక కాపీని అయితే మీకు అయితే పంపిస్తారనమాట. దేనికి ఎన్ని మార్క్స్ వేశారు అనేది మీ మొబైల్ నెంబర్ కానీ లేదంటే మీ మెయిల్కి అయితే వస్తుందన్నమాట. మీరు అక్కడైతే చూసుకోవచ్చు. ఈచ్ సబ్జెక్ట్కి మనకు చూసినట్లయితే 1300 అయితే ఈచ్ సబ్జెక్ట్కి అయితే మీకు అయితే చార్జ్ చేస్తారు. మీరు ఫెయిల్ అయినా కూడా ఓకే, అదేవిధంగా మీరు పాస్ అయ్యి కూడా రీకౌంటింగ్ అయితే చేసుకోవచ్చు. ఎవరైనా రీకౌంటింగ్ మరియు రీవెరిఫికేషన్ అనేది చేసుకోవచ్చు. మీకు ఇప్పుడు ఒక క్లారిటీ అనేది వచ్చి ఉంటుంది, రీకౌంటింగ్ అంటే ఏంటి, అదేవిధంగా రీకరెక్షన్ అంటే ఏంటి అనేసి. ఓకేనా. ఇది అనమాట. ఇప్పుడు మనం ఫీజు విషయానికి వచ్చేసినాం. ఇంకా మనకు లాస్ట్ డేట్ ఎప్పుడు అనేసి మనం చూసినట్లయితే లాస్ట్ డేట్ మనకు ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మనకు లాస్ట్ డేట్ అనేది వాళ్ళైతే మనకు క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ ఏదైతే ఉందో ఆన్లైన్ పేమెంట్ అయితే మనం చేస్తాం కదా. అది లాస్ట్ డేట్ అయితే ఎప్పుడైతే మనకు 22/6/2020 అనమాట. మనకు 22 వరకు అయితే ఉందన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మొబైల్లోనే ఎలా అప్లై చేయాలి అనేసి ఇప్పుడైతే మనం చూద్దాం అనమాట. మనకు మీకు ఇప్పుడు సైడ్లో అయితే స్క్రోల్ అవుతుంది. చూస్తూ అయితే మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేసుకొని గూగుల్లో వెళ్ళేసి www.bie.ap.gov.in అనేసి గూగుల్ అయితే సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా. మీరైతే డెస్క్టాప్ మోడ్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే డెస్క్టాప్ మోడ్ అనేది కొంచెం బాగుంటుంది అనమాట మీకు. ఇక్కడైతే నేను డెస్క్టాప్ అయితే ఇప్పుడు పెడతాను. పెట్టేసాను అనమాట. పెట్టేయగానే ఇప్పుడు మనకి ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది కదా. ఓపెన్ అవ్వగానే ఫస్ట్లోనే మీకు స్టూడెంట్స్ అని ఉంటుంది, అదేవిధంగా కింద రిజల్ట్ అని ఉంటుంది, కాలేజ్ అని ఉంటుంది. ఇదంతా వదిలేను అనమాట. మీకు స్టూడెంట్ అని ఉంది కదా. దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఒక డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది ఇలాగా. ఇక్కడ మీకు ఇక్కడ ఉంది కదా. రీవెరిఫికేషన్ అంటే అనమాట. రీవెరిఫికేషన్ అంటే మొత్తం అనమాట. ఇంకోటి ఏంటంటే రీకౌంటింగ్. దీని గురించి అయితే నేను చెప్పాను కదా. రీకౌంటింగ్ మార్క్స్. ఇప్పుడు మనం
రీవెరిఫికేషన్ చేయాలంటే ఇక్కడైతే క్లిక్ చేయండి, ఓకేనా. సో మీకు రీకౌంటింగ్ చేయాలంటే సో ఇక్కడైతే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అవ్వగానే మీరు ఇక్కడ ఫస్ట్ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి, కింద డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా ఈమెయిల్ ఐడి అనేది సో చాలా ముఖ్యం అనమాట. సో మీకు ఎవరికైనా ఈమెయిల్ ఐడి లేదంటే మీ పేరెంట్స్ది యూస్ చేసుకోండి, లైక్ ఎవరిదైనా ఫ్రెండ్స్ది కూడా యూస్ చేసుకోండి. సో ఇప్పుడైతే నేను ఫిల్ చేసి సో ఇక్కడైతే నేనైతే ఎంటర్ చేస్తాను అనమాట. ఇప్పుడు నేను సో గెట్ డేటా అనేది ఇస్తాను అనమాట. సో డేటా ఇవ్వగానే మీకు అతని డీటెయిల్స్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా మీకు డీటెయిల్స్ అనేది ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే నేను పెట్టిందంటే సో నేనైతే ఒకటైతే చూస్ చేశాను కదా. సో ఇప్పుడైతే నేనైతే పెడతాను అనమాట మీకు. ఓకే, ఇక్కడ చూస్తున్నట్లయితే సో అతని నేమ్ మొత్తం కూడా వచ్చేసింది. సో ఇప్పుడు మనకు ఏ సబ్జెక్ట్ అయితే డౌట్గా ఉందో సో ఏ సబ్జెక్ట్ అయితే మీరు పెట్టాలనుకున్నా సో దాన్ని అయితే ఇక్కడ అయితే క్లిక్ చేయాలన్నమాట. సో ఇది నేను పెట్టింది వచ్చేసి రీవెరిఫికేషన్ అనమాట. సో మొత్తం పేపర్ కూడా సో సెలెక్ట్ చేసి వాళ్ళైతే మొత్తం కూడా ఫస్ట్ నుంచి కరెక్షన్ చేసి అయితే మీకు అయితే పెడతారనమాట. సో దానికోసం ఒక సబ్జెక్ట్ పెడితే మీకు 1300 వచ్చింది. ఇంకొక సబ్జెక్ట్ కూడా ఇప్పుడు నేను పెడితే 2 సబ్జెక్ట్స్ కలిపి 2600 వచ్చింది. సో ఇలాగా మీకు ఏ సబ్జెక్ట్స్ అయితే ఉందో సో మొత్తం కూడా మీరైతే చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మీరు క్లిక్ చేయగానే వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఫిజిక్స్ ఓపెన్ చేయగానే ఫిజిక్స్ కోడ్ అదేవిధంగా అతనికి ఏ కోడ్ వచ్చింది సో మొత్తం కూడా ఇక్కడైతే అతనికి అయితే క్లియర్గా అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ క్లిక్ చేయగానే క్లిక్ చేసేస్తారు కదా. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది డయల్ చేయండి అనమాట. సో మీకు మొబైల్ నెంబర్ అనేది సో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ నేను మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు నేను ఆ కాలమ్స్ అంతా ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ అండ్ పే కొడతాను అనమాట. సో సబ్మిట్ పెట్టగానే ఓకే, సో ఇదే అనమాట. సో ఇలాగా మీరు రీకరెక్షన్ కానీ రీకౌంటింగ్ కానీ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ రీకరెక్షన్ కానీ రీకౌంటింగ్ కానీ చేస్తే మీకు ఖచ్చితంగా సప్లీలో అయితే మీకు అయితే ఛాన్స్ అయితే ఇస్తారు, ఓకేనా. సో ఖచ్చితంగా మీరు సప్లీ అయితే రాసుకోవచ్చు, దీంట్లో మీరు పాస్ అవునా ఫెయిల్ అయినా, ఓకేనా. సో రీకౌంటింగ్ దానికి ఏం సంబంధం లేదనమాట. సో ఇదే అనమాట వీడియో అనేది. సో ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై